గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మీ పనితీరు ఆశించినట్లు లేదు, కీలకమైన రాజకీయ అంశాలపైన ఎందుకు స్పందించరు, మహిళా ఎమ్మెల్యేని వైకాపా నాయకుడు కించపరిస్తే మీకు పట్టదా, వైకాపా కుట్ర రాజకీయాలను ఎండగట్టడంలో మీకేంటి ఇబ్బంది, మీ శాఖల్లో చేస్తున్న మంచి పనులను ప్రజలకు ఎందుకు చెప్పరు, కొందరు మంత్రులు తీర్పై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా వైకాపా తప్పుడు మెయిల్స్ పంపుతోందని ఆగ్రహం, మంత్రులు కొందరు పనితీరు ఆశించినట్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కీలకమైన రాజకీయ అంశాలపైన దాదాపు సగం మంది మంత్రులు వేగంగా స్పందించట్లేదని, ప్రజలకు అవగాహన కల్పించట్లేదని అసహనం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన మహిళా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైకాపా నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై చాలామంది వెంటనే గట్టిగా స్పందించలేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు ఇంకా పూర్తిస్థాయిలో పనిచేయట్లేదు, మీకు ప్రత్యేకంగా సామాజిక మాధ్యమం బృందాన్ని పీఆర్ఓని కేటాయించాం, అయినా మీ శాఖల్లో చేస్తున్న పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే ఎట్లా, ఇప్పటికే 50% మంత్రులు ఈ విషయంలో వెనకబడ్డారు, మీ సమస్య ఏంటి, మంచి పనుల్ని ప్రజలకు చెప్పలేరా అని సీఎం అసహనం వ్యక్తం చేశారు. సందర్భానుసారం వెంటనే స్పందించాలి, మామిడి రైతులకు డబ్బు తీస్తున్నాం, దేశంలో ఎక్కడా లేని విధంగా 270 కోట్లు వెచ్చించి పొగాక్కుంటున్నాం, అవన్నీ మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే ఎలా, మనం పనిచేయడమే కాదు దాన్ని ప్రజలు గుర్తించేలా చేయాలి, అవసరమైన విషయాలపై వెంటనే స్పందించకపోతే నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇన్ఛార్జి మంత్రులు తమకు కేటాయించిన జిల్లాలోని సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టట్లేదని, సున్నితమైన అంశాలపై ప్రజల్ని చేతివంతులు చేయడంలో విఫలమవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అంతా జగన్ నాటకమే, మామిడికాయలకు జగన్ కాన్వాయ్ ముందు పోసి అన్నదాతలు నష్టపోతున్న డ్రామాలు, తోట యజమాని నాటక సూత్రధారి ఇద్దరు వైకాపా నాయకులే, ఓ రైతు ర్యాంపులకు తెస్తున్న పండ్లను లాక్కున్న వైకాపా కార్యకర్తలు, తోపులాట్లో కార్యకర్త గాయపడితే లాఠీచార్జీ కారణమని జగన్ ఆరోపణ, ఎస్పీ మణికంఠతో వాగ్వాదం, బంగారుపాళ్యంలో నాటకాన్ని రక్తగట్టించిన వైకాపా అధినేత, జగన్ ఇంటి నుంచి అడుగు బయట పెడితే చాలు జరిగేదంతా జగన్ నాటకమే, ముందస్తు ప్రణాళిక ప్రకారం అంతా నడిపిస్తారు, ఏదో జరిగిపోతుందంటూ ప్రజలను భ్రమింపజేసేలా పక్కా పథకాన్ని రచించి దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ నాటకాన్ని రక్తిగట్టిస్తారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో తన కారు కింద సొంత పార్టీ కార్యకర్త సింగయ్య బండిన దయలేకుండా ముందుకెళ్లి తమ నాటకాన్ని ప్రదర్శించారు. చిత్తూరు జిల్లా బంగారుపల్లిలో బుధవారం రైతులు పరామర్శించేందుకు చేసిన పర్యటనలోనే అదే నటన. ఒకవైపు మామిడి రైతులు కష్టాలు పడుతున్నారని చెబుతూనే మరోవైపు తన పార్టీ నాయకులతో అవే మామిడికాయలు ట్రాక్టర్లతో నడి రోడ్డుపై పోయించి తొక్కించారు. ముందుగానే కొంతమందిని సిద్ధం చేసి తతంగాన్ని నడిపించారు. తిరుపతి గ్రామీణ మండలం లింగేశ్వర నగర్కి చెందిన వైకాపా యోజన భాగం రాష్ట్ర కార్యదర్శి శశిధర్ రెడ్డి జగన్ కావే ముందు తోపులాట్లో కింద పడగా పోలీసులు లాఠీచార్జ్ చేశారని ఆరోపించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ జగన్ ఏం చేసినా దుర్మార్గమే పాపం, అదేంటో చంద్రబాబు గారు ఏం చేసినా అద్భుతమే, పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా అద్భుతం, అది కూడా ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి. వార్తలని దిగజార్చడం అనేటటువంటి దానికంటే కూడా నీచత్వంతో, నీచ జర్నలిజాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళి, ఒకప్పుడు జర్నలిజంలో విలువలకి అద్భుతమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఈనాడు ఇప్పుడు ఆ విలువల్ని నీచమైన స్థాయికి దిగజార్చుకుని తన వ్యక్తిత్వాన్ని కోల్పోతూ ఓవరాల్గా జర్నలిజపు వ్యక్తిత్వాన్ని నాశనం చేసినటువంటి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. వాళ్ళు వెళ్ళినటువంటి సందర్భంలో ఏం జరిగింది, అక్కడ నిర్బంధాలు, అరాచకంగా అడ్డుకోవడాలు, పోలీసులు 11 చెక్ పోస్టులు పెట్టడాలు, 500 మందినే పంపిస్తానంటారు, ఇలాంటి వెర్రితనం ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందా? ఓ ప్రతిపక్ష నాయకుడు నువ్వు వెళ్ళడానికి 50 మంది 30 మంది ఉండాలా, 500 మంది ఉండాలా, అంతకుమించి ఉండటానికి వీల్లేదు, లేకపోతే రైతులను పరామర్శించడానికి వీల్లేదు, ఇట్లాంటి పనికిమాలిన పని ఎవడన్నా చేస్తాడా? రాష్ట్రంలో ఇదే పని చంద్రబాబుకి చేస్తే పవన్ కళ్యాణ్కి చూస్తే ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ చంద్రబాబును పరామర్శించడానికి వస్తుంటే ఆపినందుకే రచ్చరచ్చ చేశారు కదా, ఆ రోజున మనం నెత్తినేసి కూర్చోబెట్టాం కదా. అలాగే విశాఖపట్నానికి వెళ్ళినప్పుడు 2వ రోజు మీటింగ్ పర్మిషన్ ఇచ్చాం, ఇవాళ మీకు ర్యాలీకి లేదండి, మామూలుగా మీ కాన్వాయ్తో వెళ్ళిపోండి అంటే రచ్చరచ్చ చేయలేదా? లేకపోతే వెప్పటం వెళ్ళినప్పుడు రచ్చరచ్చ చేయలేదా? చంద్రబాబు నాయుడికి సంబంధించి తిరుపతిలో రచ్చరచ్చ చేయలేదా? లేకపోతే విశాఖపట్నంలో చేయలేదా? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అప్పుడేమో అద్భుతం ప్రభుత్వం నియంతృత్వ ధోరణి, ఇప్పుడేమో ప్రభుత్వం అద్భుతం విపక్షమే నియంతృత్వ ధోరణి. ఏం జర్నలిజం ఇది? వాళ్ళే ఆలోచించుకోవాల్సింది. లేకపోతే మీరు పోలీసుల రాక్షసుల విచ్చలవిడిగా లాఠీచార్జ్ చేస్తారా? మీకు సమస్యలు ఉంటాయి, ఎవరికి సమస్య వచ్చినా పలికేది నేనే, డిఐజీ ఎస్పీ లంచాలు తీసుకునే సీఏల మాటలు పోలీసులు వినొద్దు. ఈ వైకాపా అధినేత జగన్ వ్యాఖ్యలు, పంటను కొనుగోలు చేసి ప్రభుత్వం అమ్ముకోవాలని డిమాండ్. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి మార్కెట్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం కలెక్టర్కి, జిల్లా రిజిస్ట్రార్ విచారణ నివేదిక మేరకు చర్యలు, వెంటనే అమల్లోకి వచ్చే నోటిఫికేషన్ జారీ, ఆస్తుల రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగితే వాటిని రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్ నేతృత్వం ప్రత్యేక కమిటీకి దాఖలు పరుస్తూ కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
2023 మార్చిలో చట్టసభల ద్వారా ఆమోదం పొందిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో జారీ చేసిన నోటిఫికేషన్ బుధవారం నుంచి అమల్లోకి వచ్చిందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన గారి జయలక్ష్మి వెల్లడించారు. సివిల్ కోర్టులకు మినహా అక్రమాస్తుల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ప్రస్తుతం ఎవరికి లేదు. దీనివల్ల ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇతర అక్రమ పద్ధతుల్లో ఆస్తుల విక్రయాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎదురయ్యేటటువంటి దాన్ని ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందించాలి. లేకపోతే హైకోర్టు సర్క్యులర్ మ్యాజిస్ట్రేట్లను బెదిరించేలా ఉంది. కోర్టు దగ్గరన ఎదుర్కోవాల్సి ఉంటుందని సుప్రీం తీర్పుల్లో లేదు. ఆ సర్కిల్ను కొట్టేయాలంటూ హైకోర్టులో అత్యవసర విచారణ జరిపిన సీజే నేతృత్వంలో ధర్మాసనం. సామాజిక మాధ్యమాల్లో అనుచేత అభ్యంతరకర పోస్టులు వ్యాఖ్యల కేసులో నిందితులకు రిమాండ్ విధించేటప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాలని తమ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కోర్టు దగ్గరన శాఖాపరమైన విచారణ ఎదుర్కోవాల్సి ఉందని హైకోర్టు జారీ చేసిన సర్క్యులర్ రాష్ట్రంలో మ్యాజిస్ట్రేట్ బెదిరించేలా ఉందని సీనియర్ న్యాయవాది ఎన్ సుబ్బారావు, న్యాయవాది జాపర్ల సీతారాం హైకోర్టులో వాదించారు. ఆ సర్క్యులను రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు దాఖలైన వ్యాజ్యంపై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చిమ్మలపాటి రవితో కూడిన ధర్మాసనం వ్యవహారం తాము పరిశీలిస్తామని తెలిపి విచారణ వాయిదా వేసింది. ఇది ఇంతకంటే నియంతృత్వం ప్రపంచంలో మరేది ఉండదేమో. ఏ లాయర్ అయినా సరే ప్రజాస్వామ్య హక్కులు కాపాడడానికి ఉంటారు, ప్రజల హక్కులు కాపాడడానికి ఉంటారు. ఇదివరకు ఎట్లాంటిది సోషల్ మీడియా పోస్టుల మీద జగన్ టైంలో అరెస్టులు చేస్తుంటే వాళ్ళ మీదనే చర్యలు తీసుకొని మ్యాజిస్ట్రేట్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని చెప్పి న్యాయవాదులు కోర్టుకు వెళ్ళారు. అది ప్రజాస్వామ్యం. ఇప్పుడు అట్లా న్యాయం జరగకూడదు, ప్రజలకి హింసించేయాలి, పోలీసులు చంపేయాలా, కొట్టేయాలా, అరెస్టులు చేసేయాలి, జైళ్ళలో పెట్టేయాలా, అలా చేసేయడం అనేది ప్రజాస్వామ్యం. అలా చెయ్యొద్దని చెప్పి హైకోర్టు చెప్తే అట్లాగా ప్రజల హక్కులు కాలు రాసిపోతాయని చెప్పి వీళ్ళు మరి తెర మీదకి రావడం అంటే ఎట్లాంటి ఉద్దేశంతో నడుస్తున్నారో, మరి వీళ్ళు న్యాయం కోసం పనిచేస్తున్నారా లేకపోతే అన్యాయం కోసం పనిచేస్తున్నారా అన్నటువంటిది ఒక్కసారి మనసు ఉంటే ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం. లేకపోతే వినియోగించేది మిగులు జలాల, వరద జలాల ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేయాలి. నిర్మించిన నిర్మాణంలోని ప్రతిపాదిత ప్రాజెక్టులపై భరోసా ఉండాలి. పోలవరం బనకచెర్లపై జల సంఘానికి అభిప్రాయాలను తెలిపిన గోదావరి బోర్డు పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టులు వినియోగించేది గోదావరి వరద జలాలన మిగులు జలాలన అనే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేయాలి. ప్రాజెక్టు పరిగణలోకి తీసుకునే క్రమంలో ఆ రాష్ట్రాలు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులో నీటి వినియోగం, నిర్మాణంలోని ప్రాజెక్టుల అవసరాలు, కొత్తగా ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టుల అవసరాలు కేంద్ర జల సంఘం పూచిగా ఉండేలా చూడాలని గోదావరి నది యాజమాన్య బోర్డు చెప్పింది. పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రీ ఫిజిబిలిటీ నివేదికపై కేంద్ర జల సంఘానికి బోర్డు తన అభిప్రాయాలను తెలుపుతూ లేఖ రాసింది. ఈ పిఎఫ్ఆర్ ప్రతిని గోదావరి బోర్డు జల సంఘం జూన్ 11 పంపి అభిప్రాయాలు కోరింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని ఏదో జరిగిపోతుంది అన్నటువంటి బిల్డప్తో రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని మోసం చేస్తున్న ఉదంతానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇదంతా కూడా. లేకపోతే సాక్షి, ఈ ప్రభుత్వం భయపడుతోంది. నేను రైతులు కలవడానికి ఇన్ని ఆంక్షల, రైతుల సమస్యలను ప్రస్తావించడం కూడా తప్పేనా, ఎక్కడా లేని విధంగా ఇన్ని ఆంక్షలు పెట్టడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరిగిన వైఎస్ జగన్, కిలో మామిడి ₹2 మరి ఇంత దారుణమా? మామిడి రైతుల సమస్యలపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం. ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపడం కోసమే నా పర్యటన. నన్ను గెలవకుండా రైతులను ఎక్కడికక్కడ నిర్బంధించారు. అయినా సమస్యలు లేకపోతే ఎంతమంది రైతులు వస్తారా? జగన్ వస్తున్నాడంటే మీకు భయం, అందుకే అక్కడికక్కడ కట్టడే. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో కిలో మామిడి ₹22 నుంచి ₹29 పలికిందారా? ఏటా మే మొదటి వారంలోనే పంట కొనుగోలు. కూటమి ప్రభుత్వంలో నెల రోజులకు పైగా జాప్యం, ఫలితంగా దిక్కుతోచని స్థితిలో రైతులు, పంటల ధ్వంసం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ హామీ మేరకు కిలో ₹12 ప్రభుత్వమే కొనాలి, తర్వాత ప్రభుత్వమే మార్కెట్లో అమ్ముకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్. అట్లాగే ఎందుకు ఈ నిర్బంధం, ఆంక్షలు అన్నటువంటి ప్రశ్న. రైతులు తమ గోడును ప్రతిపక్ష నేతకు చెప్పుకోకూడదు. జాతీయ రహదారిపై ఊరూరా సందున చెక్ పోస్టులు పెడతారా? డీఐజీ 3 జిల్లాల ఎస్పీలు 9 మంది, ఏఎస్పీలు 17 మంది, డిఎస్పీలతో ఎవరికి భద్రత? వీరితో పాటు సిఐలు, ఎస్ఐలు సహా 2000 మందికి పైగా పోలీసులంతా రైతులను అడ్డుకోవడానికి పరిమితం. జగన్ పర్యటనకు వెళ్తారేమని బైకులకు పెట్రోల్ పోయకుండా అడ్డుకున్న వైనం, 100 మందిని కొట్టడం, అరెస్టులు చేయడం, నోటీసులు ఇవ్వడం ఎవరి కోసం? మీడియాను, ఫోటోగ్రాఫర్లను, డ్రోన్లను సైతం అడ్డుకోవడం ఎందుకు? తుదకు మాజీ సీఎం వైఎస్ జగన్కు మాత్రం భద్రత కల్పించలేదు. ఇదంతా ఎందుకంటే కూటమి అరాచకాలు ప్రపంచానికి తెలుస్తాయని భయం. పోలీసులు అమానుషంగా వ్యవహరించారని అందరికీ తెలుస్తుందని జంకు. అయినా ఆంక్షలు లెక్క చేయకి వేల సంఖ్యలో వచ్చేసి కథం తొక్కిన రైతులను అడ్డుకోవడానికి ఎంతమంది పోలీసులు అంటూ జగన్ ప్రశ్న ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అశాంతికి పోలీసులు ఆజ్యం. మాజీ మంత్రి నల్లపరెడ్డి ఇంట్లో విధ్వంసంపై ఇప్పటికీ కేసు నమోదు చేయని పోలీసులు. ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదుతో నల్లపరెడ్డిపై ఆగమేఘాల మీద అక్రమ కేసు నమోదు. పోలీసుల తీరుపై మండిపడుతున్న ప్రజాస్వామ్యవాదులు అంటూ నెల్లూరు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు టీడీపీ నేతలు అడుగులకు మడుగులొత్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ మోకలు రౌడీ దాడులు, దౌర్జన్యాలతో రెచ్చిపోతూ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ పోలీసులు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. వైఎస్ఆర్సీపీ నేతల కార్యకర్తలపై ఫిర్యాదులు వస్తే మాత్రం ఆగమేఘాలపై కేసులు నమోదు చేస్తున్నారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ మొక్కలు దాడికి తెగబడి విధ్వంసం సృష్టించి 48 గంటలు గడిచిన కేసు నమోదులో తాత్సారం చేస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై టీడీపీ నేతల ఫిర్యాదు అందిందే తడవుగా అక్రమ కేసు నమోదు చేయడం వారి పచ్చ పాత ధోరణికి అద్దం పడుతోంది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ ఆదేశాలతో సోమవారం రాత్రి టీడీపీ రౌడీ మొక్కలు మారణాయుధాలతో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి
బీభత్సం సృష్టించారు. ఆయన చంపేస్తామని కేకలు వేస్తూ విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అదే రోజు రాత్రి ప్రసన్న కుమార్ రెడ్డి డీఎస్పీ పి సింధుప్రియకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విధ్వంసానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ ఘటన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ పాత్ర ఉండడంతో అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లకు తొలగి కేవలం జనరల్ ఏరియాలో ఎంట్రీతోనే సరిపెట్టారు. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు నల్లపరెడ్డి ఇంటికి చేరుకున్నారు. రౌడీ ముఖలు ధ్వంసరాచిని అడ్డుకునే అవకాశం ఉన్నప్పటికీ ఏమీ చేయకుండా వేడుకు చూశారు. టీడీపీ ముఖలు దర్జాగా వెళ్ళిపోతున్నప్పటికీ వారిలో ఒక్కరిని కూడా పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఎమ్మెల్యే ప్రశాంత్ ముఖ్య అనుచరులు దగ్గరుండి దాడులకు పురుగొల్పుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలు వైరల్ అవుతున్న సాక్ష్యాధారాలను వైఎస్ఆర్సీపీ నేతలు బయటపెట్టిన ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయబడి విమర్శలకు తావిస్తుంది. అయితే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ ఫిర్యాదు చేసిన వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడం, మరికొందరు నేతలను కేసులు ఇరికించేందుకు పలు సెక్షన్లు పెట్టడంపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడం చట్టపరంగా ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్సీపీ నేతలు సిద్ధమవుతున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కాకపోతే హత్య చేసిన రిమాండ్ లేదు అంటూ మరొక వార్త. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి గంగాధరన్ ఆయన భార్య వనితతో పాటు కేవీపల్లి మండలానికి చెందిన సోదన్ రెడ్డి రాము, మదనపల్లికి చెందిన ఆటో డ్రైవర్ గంజి మహేష్ బాబు కలిసి మట్టుబెట్టారు. కుప్పం డిప్యూటీ డిఎంహెచ్ఓ గంగాదేవి వీరికి సహకరించారు. ఆమె ఇచ్చిన మత్తు మాత్రలు నీటిలో కలిపి తాగించడంతో మత్తులోకి జారుకున్న గంగాధర్ నిందితులు బండరాళ్లతో మోది అంతమొందించారు. గంగాదేవి పరీక్షించి మరీ ఆయన చనిపోయినట్టు నిర్ధారించారు. వ్యక్తిగత కారణాలతో హత్యకు పాల్పడినట్టు అన్నమయ్య జిల్లా పోలీసులు దర్యాప్తులో తేలడంతో మొత్తం నలుగురిని పోలీసులు అదుపులో తీసుకుని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఈ కేసులో వనిత రెడ్డిరాము, గంజి మహేష్ బాబులను అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రకటించారు. ముగ్గురు నిందితులు మాత్రం మీడియా సమావేశంలో హాజరుపరిచారు. కుప్పం డిప్యూటీ డిఎంహెచ్ఓను అరెస్ట్ చేసినట్టు చెప్పబోవడంపై పోలీసు వర్గాలను తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఆమె డిప్యూటీ డిఎంహెచ్ఓ కావడంతో ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పోనీ అరెస్ట్ చేసినట్టు వెల్లడించిన ముగ్గురు నిందితులపై నిబంధనల ప్రకారం న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కి తరలించాలి. ఏమైందో తెలియదు కానీ అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన వనిత, రెడ్డిరాము, గంజి మహేష్ బాబుకి పోలీసులు 41 నోటీసులు ఇచ్చి వదిలేయడంతో ముగ్గురు దర్జాగా బయటకు వచ్చేశారు. ఈ ఘాతుకానికి సారించిన కుప్పం డిప్యూటీ డిఎంహెచ్ఓ గంగాదేవిని అసలు అరెస్ట్ చేయకుండానే అంతకుముందే పోలీసులు విడిచిపెట్టారు. వ్యవహారం పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. హత్య కేసులో నిందితులు రిమాండ్కి పంపకుండా పోలీసులు ఎలా విడిచిపెట్టారన్న మిస్టరీగా మారింది. దీనిపై మదనపల్లి పోలీసు అధికారులను సంప్రదించగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు వదిలేసినట్టు వెల్లడించారు. హతుడికి ఎంతటి తీవ్రమైన నేర చరిత్ర ఉన్న నిందితులకు నిబంధనల ప్రకారం న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కి తరలించారు. న్యాయస్థానంలో తీర్పు అంతిమం. దీనికి విరుద్ధంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తూ రిమాండ్కి తరలిస్తుండడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ అక్రమ అరెస్టులపై ఇటీవల హైకోర్టు తీవ్రంగా స్పందించి సోషల్ మీడియా పోస్టులు మీడియా కళాత్మక భావ వ్యక్తీకరణపై నిబంధనలకు విరుద్ధంగా అరెస్టులు చేయవద్దని, రిమాండ్కు పంపొద్దని హైకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తాయి. వీటిని సవాల్ చేస్తూ ప్రభుత్వ హైకోర్టు పిటిషన్ దాఖలు చేయించడం గమనార్హం. తాము యథేచ్ఛగా హక్కులను కాలరాస్తున్న అణచివేస్తున్న అడ్డు చెప్పకూడదనే రీతిలో చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆధార్ ఎప్పటికీ తొలి గుర్తింపు కాదు. ఓటర్ల గుర్తింపు పత్రంగా ఆధార్ కార్డును స్వీకరించడం లేదని బీహార్లో రాజకీయ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో యుఐడిఐ సీఈఓ భువనేష్ కుమార్ స్పష్టత ఇచ్చారు. ఆధార్ అనేది ఎప్పటికీ మొదటి గుర్తింపు కాదని స్పష్టం చేశారు. నకిలీ ఆధార్ కార్డులను కట్టడి చేయడానికి కృషి చేస్తున్నామన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 850 కిలోల గంజాయి స్వాధీనం, 10 మంది అరెస్ట్, మరో 2 కోసం గాలింపు, బొలెరో 2 బైకులు 3 ఫోన్లు స్వాధీనం. గంజాయి విలువ 44 లక్షలు. సూళ్లూరుపేటలో 10 కిలోలు స్వాధీనం. ఇక్కడే అసలు విశేషం ఏంటంటే ఈ వార్తను ఈనాడు జ్యోతి టచ్ చేయాలి. అదే జగన్ ఉన్నప్పుడైతే 850 కిలోల గంజాయి, దాని వెనకాల జగన్కి వేలు విడిచిన మేనమావ గారి అబ్బాయి తమ్ముడికి అక్క మొగుడున్నాడు, ఇట్లాంటి వార్తలు రాసేవాళ్ళు అనమాట. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ వార్తలు రాయరు. ఇంకోటి నినగాక మొన్ననే అసలు గంజాయి మొత్తం కంట్రోల్ అయిపోయింది రాష్ట్రం అంతా. ఈనాడే రాసుకొచ్చినటువంటి స్టోరీ చూసాం. రాష్ట్రంలో అసలు గంజాయే లేదు, పండట్లేదు అన్నటువంటిది. అదేమంటే ఇప్పుడు ఏదైనా దొరికితే ఒరిస్సా అని చెప్పాలి అన్నటువంటిది. అంటే మనల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేసేటటువంటి అంశాలు. లేకపోతే ఇదేమి చిత్రం ఆచార్య అంటూ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ద్రవిడియన్ యూనివర్సిటీ. ఇలాంటి సమయంలో కొత్తగా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు అనుమతి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో విద్యార్థులు చేరకపోతే పరిస్థితి ఏంటని వాదన. సౌకర్యాలు లేకుండా అనుమతులు ఎలా ఇస్తున్నారంటే నిలదీత. వర్సిటీపై మరింత భారం తప్పదని హెచ్చరిక. చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడియన్ యూనివర్సిటీ పరిస్థితి దయనీయంగా మారింది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే చాలా కోర్సులు మొదపడగా ఉన్న వాటిలోని చేరికలు తగ్గిపోయి ఈ తరంలో కొత్తగా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చర్చనీయాంశమైంది. ఏడాది నుంచి సిఎస్సి ఏఐఎంఎల్ కోర్సులు అందుబాటులోకి తెస్తున్నట్టు వర్సిటీ ప్రచారం చేస్తున్నటువంటి వార్తల్ని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి బంగారుపాళ్యంలో దండుపాళ్యం రైతుల పరామర్శ పేరిట అదే అరాచకం. దండయాత్రల మామిడి యార్డుకు జగన్ ఎంపిక చేసిన రైతులకు అరగంటే పరామర్శ. ఎక్కడా రూల్స్ పాటించిన వైసీపీ బ్యాగ్. యార్డులోకి దౌర్జన్యంగా చొచ్చుకెళ్లి రచ్చరచ్చ. పోలీసులు నెట్టేస్తూ కవిస్తూ నానాబేబత్సం. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడి. హైవేపై జనం లేకపోవడంతో ప్లాన్ మార్పు. బంగారుపాళ్యం గ్రామంలోకి వెళ్ళేత్తనం. అడ్డుపడిన చిత్తూరు ఎస్పీపైకి వాహనం. బంగారుపాళ్యం స్టేషన్లో 3 కేసులు నమోదు. ఇది జనం ఎవ్వరూ లేరు జగన్ కార్యక్రమానికి. ఇది వీళ్ళు వేసినటువంటి ఫోటో. ఈ ఫోటో తీశారనే కొట్టుంటారు ఇట్లాగా.
అంటే ఒక కాన్వాయ్ని యువతలకి తిప్పుతున్నప్పుడు వచ్చేటటువంటి దాన్ని చూపెట్టి జనం ఎవరు లేరు పాపం. నేను నాకు కనిపించిన జనాలందరూ కూడా ఎవరు లేనట్టు వాళ్ళందరూ ఫీల్ అవ్వాలి మేము అక్కడ లేము, మేము అక్కడికి వెళ్ళలేదని చెప్పేసి. ఇదే ఈ నీచ జర్నలిజంతోనే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నారు. వీళ్ళని నమ్మేటటువంటి వీక్షకుల్ని, అదే దాన్ని ఏమంటారు, రీడర్స్ అంటాం మనం, వాళ్ళని మోసం చేస్తున్నారు. పచ్చి దగాతో వార్తలు చేస్తూ చివరికి పాపం వీళ్ళ తరహాలో కార్యకర్తలాగా పనిచేస్తుంటే ఆ ఫోటోగ్రాఫర్ తన్నులు తినాల్సి వచ్చింది. ఇది దిక్కుమాలిన జర్నలిజానికి పరాకాష్టం చెప్పాలి. లేకపోతే మీకేం పట్టదా అంటూ చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తే, లేకపోతే నేడు మెగా పీటీఎం 2.2 61,000 బడులు జూనియర్ కాలేజీల నిర్వహణ, మొత్తం 2.28 కోట్ల మంది పాల్గొంటారని అంచనా. పుట్టపర్తిలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, లోకేష్ గిన్నిస్ రికార్డు నెలకొల్పే దిశగా అధికారుల ఏర్పాట్లు. ఇదో పీటీఎం అంటే అదేదో గొప్ప విశేషం అనుకున్నారు, గిన్నిస్ బుక్లో రికార్డు కోసమే పెడుతున్నారు. ఏంటది, 2 కోట్ల మంది ఇప్పుడు అటెండ్ అవుతారు. ఏంటది అంటే పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్. ఇది సహజ సిద్ధంగా జరుగుతాయి, ప్రతి ప్రైవేట్ స్కూల్లో జరుగుతాయి. గవర్నమెంట్ స్కూళ్ళలో ఇదివరకు జగన్ ఉన్నప్పుడే పెట్టాడు ఆ సిస్టమ్. పేరెంట్స్ కమిటీలు కూడా పెట్టించాడు. దాన్ని ఒక ఆర్భాటంగా ఒక ఈవెంట్లా నిర్వహించడం ఇప్పుడే సాధ్యమైంది. దాన్ని కూడా ఒక ఆర్భాటంగా చేయాలన్నాడు జగన్. చివరిలో ఎమ్మెల్యేలను ఆడని బొమ్మన్నాడు ఆ మీటింగులకి. మొదట్లో రాజకీయాలు ఇన్వాల్వ్ కాలేదు, ఆ తర్వాత చివరిలో ఎలక్షన్స్ ముందు బొమ్మన్నాడు. ఇక్కడ ఇప్పటి నుంచినే పేరెంట్స్ టీచర్ మీటింగ్ కూడా ఒక భారీ కార్యక్రమంలాగా, అదొక దాన్ని ఏమంటారు, ఈవెంట్ లాగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. లేకపోతే లిక్కర్ స్కామ్లో రజిత్ భార్గవ సీనియర్ ఐఏఎస్ పేరు వెలుగులోకి, పాలసీ రూపకల్పన నుంచి కమిషన్ల వసూలు వరకు రాజకేశ్ రెడ్డికి పెత్తనం, ముడుపులతో మౌనం, కీలక ఆధారాలు సేకరించిన సిట్, రేపు విచారణకు రావాలని నోటీసు అందజేత, అనంతరం చర్యలకు ఉపక్రమించే అవకాశం. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో సీనియర్ ఐఏఎస్ అధికారి రజిత్ భార్గవ్ పేరు వెలుగులోకి వచ్చింది. మద్యం పాలసీ రూపకల్పన నుంచి కమిషన్లు తీసుకోవడం వరకు ఆయన అడుగడుగున ఉల్లంఘనలకు పాల్పడినట్టు తెలుస్తోంది. మద్యం మాఫియా విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతూ రాష్ట్ర ప్రజలు దోచుకుంటే ఆయన చోద్యం చూశారు. దేశంలోని అతిపెద్ద లెక్కర్ స్కామ్లో ప్రధానమంత్రి రాజకేశ్ రెడ్డి మొత్తం అబ్కారీ శాఖను చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి కనీసం అభ్యంతరం చెప్పలేదు. వీళ్ళు ఇష్టం ఏమైనా రాయొచ్చు, ఎంత విషమైనా జమ్మచ్చు. గవర్నమెంట్ మీద మందు లిక్కర్ షాపులు పెడితే అందులో దోచుకోవడానికి ఏముంటుంది, దాంట్లో చూడటానికి ఏముంది. ఇప్పుడు కళ్ళెదురుగుండా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి, కళ్ళెదురుగుండా పర్మిట్ రూములు నడుస్తున్నాయి, కళ్ళెదురుగుండా నకిలీ మద్యం కనబడుతుంది, కళ్ళెదురుగుండా డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే ఇప్పుడున్న ఐఏఎస్ని తీసుకెళ్ళి రేపు పొద్దున్న జైల్లో పెడతారా? ఇదంతా లెక్కర కొమ్ముకోవడం అని చెప్పేసి దీన్ని రేపు పొద్దున పెట్టచ్చు కదా ఇప్పుడు ఈ లెక్కనైతే కనుక. ఎందుకంటే బెల్ట్ షాపులకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు? ప్రభుత్వమే కదా చూస్తూ ఊరుకుంటోంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులందరూ జైలుకి వెళ్ళాలి కదా. రెండోది, అప్పుడు పాలసీ తీసుకునేది ఏది, క్యాబినెట్ నిర్ణయాన్ని అధికారి ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయాన్ని కదా ఇప్పుడున్న అధికారులు ఇంప్లిమెంట్ చేసింది. మరి దాంట్లో అధికారి పాత్ర ఏముంటుంది? ఇంకోటి, అధికారి కనుక పనిచేసి క్యాబినెట్ నిర్ణయం అయితే ఇంకా అది చట్ట ప్రకారం నేరం ఎట్లవుతుంది? కాబట్టి ఏదో ఒక విషాన్ని చెమ్మాలి, విషపూరిత జర్నలిజం, నీచ జర్నలిజమే నడుస్తోంది. లేకపోతే మళ్ళీ సబ్ ప్లాన్, చట్ట ప్రకారం ఎస్సీ ఎస్టీ నిధుల వినియోగం, దళిత గిరిజన కాలనీలో మౌలిక వస్తువులు, సిమెంట్ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, అన్ని శాఖల నుంచి సబ్ ప్లాన్ అమలుకు నోడల్ ఏజెన్సీ సన్నాహకాలు, గత వైసీపీ హయాంలో సబ్ ప్లాన్ నిర్వీర్యం, డీబీటీ పథకాలతో బుక్ అడ్జస్ట్మెంట్ అంటూ మళ్ళీ ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి టైంలో సబ్ ప్లాన్ అనే సిస్టమ్ పెట్టి ఎస్సీ ఎస్టీల నిధులు వాళ్ళకే ఖర్చు అన్నటువంటి విధానాన్ని పెట్టారు. ఆ తర్వాత 2014-19 మందిలో చేయలే, 19-24 మధ్యలో కూడా చేయలేదు. ఇప్పుడు మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి ఫార్ములాని ఇప్పుడు అమలు చేయబోతున్నారు. మంచి ఆలోచన, అభినందించాలి. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.